Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ ఫస్ట్ వీకెండ్ రన్ తో చైతన్య కెరీర్ లో అక్కినేని కెరీర్ లోనే కాకుండా టైట్ హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పడ్డాయి. చెప్పాలంటే ఇది కంప్లీట్ మాస్ మూవీ ఏం కాదు, బట్ సెమీ మాస్ చూపిస్తున్న ఒక లవ్ స్టోరీ చెప్పడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిజంగానే దుల్లో కొడుతుంది ఈ ఫిల్మ్. డే 1 అక్కినేని కెరీర్ లో టాప్ నెంబర్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 2 టైట్ హీరోల పరంగా నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళింది. అండ్ డే 3 మరోసారి టైట్ హీరోల సినిమాలన్నింటినీ దాటేస్తూ సెన్సేషనల్ రికార్డ్స్ పెట్టింది తండేల్ ఫిల్మ్. డే 3 టైట్ హీరోల పరంగా లాస్ట్ ఇయర్ వరకు టాప్ ప్లేస్ లో ఉన్న దసరాని టిల్లు స్క్వేర్ క్రాస్ చేస్తే టిల్లు స్క్వేర్ పై ఉన్న రికార్డ్స్ అన్నింటినీ క్రాస్ చేస్తూ ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది తండేల్ ఫిల్మ్. టిల్లు స్క్వేర్ డే 3 7.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో టాప్ ప్లేస్ లో ఉండగా తండేల్ దాన్ని ఏకంగా కోటి మధ్యంతో బీట్ చేస్తూ 8.4 కోట్ల షేర్ అయితే పెట్టింది. అండ్ సాటర్డేతో పోల్చితే సండే రోజు మాసివ్ గ్రోత్ ని చూపిస్తూ మీడియం రేంజ్ సినిమాలన్నింటినీ దాటేసింది ఈ ఫిల్మ్. దాంతో తెలుగు స్టేట్స్ లో కొన్ని బెంచ్ మార్క్స్ ని కూడా క్రాస్ చేసింది ఈ ఫిల్మ్. చాలా ఏరియాస్ లో డే 1 కంటే కూడా డే 3 పెద్ద నెంబర్స్ పడ్డాయి. లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు అదంతా ఈజీ అయితే కాదు, బట్ డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 3 డే 2 కంటే నైజంలో పెద్ద నెంబర్ని పెడుతూ ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టింది. డే 3 నైజంలో ఆల్మోస్ట్ 4 కోట్ల షేర్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర సీరియల్ లో 3 కోట్ల బెంచ్ మార్క్ ని దాటేయగా నైజంలో 10 కోట్ల మార్క్ ని దాటేస్తూ బ్రేక్ ఈవెన్ కి కాస్త దూరంలో మాత్రమే ఉంది. ఇక వరల్డ్ గా చూసుకుంటే 30 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ ఇప్పుడు 40 కోట్ల వైపు పరుగులు పెడుతూ ఉండగా మూవీ లాంగ్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుందనేది ఈ రోజు హోల్డ్ పై బేసే ఉంది. మొత్తానికి అక్కినేని హీరోలు ఎలాంటి హిట్ అయితే కోరుకుంటున్నారో అలాంటి హిట్ ని నాగచైతన్య వాళ్ళకి అందించాడు. అలా ఆంధ్ర నైజంలో బ్రేక్ ఈవెన్ కి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది ఈ ఫిల్మ్. బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే హోల్డ్ అనేది ఈ రోజు నుంచి వెరీ ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా ఈ మూవీ 3 డేస్ లో వరల్డ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో డే 3 3.9 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ టైట్ హీరోల పరంగా అతిపెద్ద నెంబర్ని పెట్టగా 3 డే షేర్ ఇక్కడ 10.4 కోట్లకి చేరుకుంది. నైజంలో బిజినెస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. అండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫిగర్స్ చూస్తుంటే 15 కోట్ల మార్క్ ని టచ్ చేసేలానే కనిపిస్తుంది తండేల్ ఫిల్మ్. ఇక సీటెడ్ విషయానికి వస్తే మూడో రోజు 90 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా 3 డే షేర్ 3.3 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలానో పెద్దగా కాంపిటీషన్ లేదు కాబట్టి రన్ కంప్లీట్ అయ్యేసరికి ప్రాఫిట్ జోన్ లోకి రావడం పక్కా. ఇక ఉత్తరాంధ్రలో మరోసారి కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ 1.24 కోట్ల షేర్ అయితే పెట్టింది. టైట్ హీరోల పరంగా ఉత్తరాంధ్రలో వరుసగా 3 రోజుల పాటు కోటి షేర్ అందుకున్న సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. అలా ఉత్తరాంధ్ర 3 డే షేర్ 3.3 కోట్లకి చేరుకోగా ఇప్పటికే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక 3 డేస్ వీకెండ్ లో ఈస్ట్ లో 1.9 కోట్లు, వెస్ట్ లో 1.4 కోట్లు, గుంటూరులో 1.5 కోట్లు, కృష్ణాలో 1.5 కోట్లు, వ్యాన్ నెల్లూరులో 90 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్రలో జరిగిన 12 కోట్ల బిజినెస్ కి గాను 10.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 1.4 కోట్ల షేర్ అయితే అవసరం. అలా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 24.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 40 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 2 డేస్ లోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవడం పక్కా. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 90 లక్షల దూరంలో అయితే ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన ఆ షేర్ 30.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 55 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 7.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. అలా నాగచైతన్య కెరీర్ లో మరో 50 కోట్ల ఫిల్మ్ తండేల్ రూపంలో నాగచైతన్య కెరీర్ లో యాడ్ అయింది. మరి 7.2 కోట్ల షేర్ ని ఎన్ని రోజులు అందుకుంటుందో చూడాలి. అండ్ అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న 100 కోట్ల గ్రాస్ ఫిల్మ్ తండేల్ మూవీ అవుతుందో లేదో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తండేల్ 3 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.